నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నీ కుమార్ దామిరా. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై కక్షగట్టింది. బాల్కొండ నియోజకవర్గం నుండి భీమ్గల్ మండల కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటికి నిధులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. భీమ్గల్ మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనంపై మా నిజామాబాద్ ప్రతినిధి రవీంద్వర్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలపైన కక్ష కట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు మంజూరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏర్పాటు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, స్థానికంగా ఉన్నటువంటి బాల్కొండ ఎమ్మెల్యే అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు అయినటువంటి అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. మనము ప్రస్తుతం బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి సముదాయంలో మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో దాదాపుగా పనులు పూర్తి స్థాయిలో పూర్తి కావడం జరిగింది. అప్పటి ప్రభుత్వం మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్న సమయంలో 35 కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని దాదాపుగా ప్రభుత్వాలు మారిన సమయంలో మానవతా దృక్పథంతో ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగుతాయి. ఆ ప్రభుత్వ హయాంలో ఆగినటువంటి పనులను ముమ్మరంగా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు. దాదాపుగా ఇది 100 పడకల ఆసుపత్రి బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక పేద మధ్యతరగతి ప్రజలకు నేరుగా వైద్యం అందేందుకు సహాయపడుతుంది. పచ్చటి వాతావరణంలో ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్కి వస్తే మంచి గ్రీనరీ, సగం వ్యాధులు ఈ క్లైమేట్ని చూసే ఇవాళ తగ్గే ఆస్కారం ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి దాదాపుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ నుంచి మొదలుకుంటే 3 కార్పొరేషన్ చైర్మన్లు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రన్నింగ్ గవర్నమెంట్ నడుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పని ఒకవేళ ప్రారంభమైతే కేసీఆర్కి కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డికి కానీ పేరు వస్తుందనే ఒకే ఒక ఆకస్తో వీళ్ళ పనులు పూర్తి స్థాయిలో ఉంటుంది. వాళ్ళ పేరు పక్కకు పెడితే వాళ్ళ పేద మధ్యతరగతి ఉన్నటువంటి నిరుపేదలకు వైద్యం అందుబాటులో వస్తే చాలామంది నిజామాబాద్ కానీ ఇటు ఆర్మూర్ కానీ వెళ్ళే పరిస్థితి. ఓవరాల్గా మానవతం లేకుండా ఇలాంటి పనులను అడ్డుపుల్లో వేయడం పట్ల ఏమంటున్నారు? ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు గతంలో ఈ భీమ్గల్ ప్రాంతం నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతం, పాత తాలూకా సమితి ఉన్నటువంటి ఈ భీమ్గల్ ప్రాంతాన్ని ఏ నాయకుడు కూడా ఇప్పటిదాకా ఉన్న నాయకులు డెవలప్ చేయలేరు. ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా భీమ్గల్ ప్రజల పక్షాన పేద ప్రజలు ఉన్న వెనుకబడిన భీమ్గల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా అనే ఉద్దేశంతో మున్సిపల్ని ఏర్పాటు చేసి ఈ మున్సిపల్లో 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి 35 కోట్ల రూపాయలతో ఈ 100 పడకల ఆసుపత్రిని వారు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి వారు మంత్రిగా ఉండి 75% ఈ హాస్పిటల్ను పూర్తి చేయించడం జరిగింది. కేవలం ఒక 25% పూర్తి కావాల్సి ఉన్నది. మరి ఆ 25% ఇక్కడి నుంచే ఇదే భీమ్గల్ మండలం రాహత్నార్ గ్రామం నుంచి ఉన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇక్కడి నుంచే ఇదే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కానీ ఇదే కార్పొరేషన్లో ఉన్నటువంటి ఇరవత్రి అనిల్ కానీ అన్వేష్ రెడ్డి కానీ ఈ 4 ఉన్నారు మరి ప్రముఖ నాయకులు. మరి ఈ 25% పూర్తి చేయడానికి మీకు ఏమైందని నేను పేద ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. ఈరోజు మానాలలో ఉన్నటువంటి 14 తండాలు కానీ భీమ్గల్ మండలంలో ఉన్న తండాలు కానీ గిరిజనులు పేదోళ్ళు ఉన్నారు. అట్లానే పట్టణంలో పేద ప్రజలు ఉన్నారు. మరి ఏదన్నా వైద్య నిమిత్తం వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఉంటుందని గతంలో మంత్రి గారు శాంక్షన్ చేయించిండు. మరి పేద ప్రజలు ఇప్పుడు అరిగోస పడుతున్నారు. అయితే ఆర్మూరు లేదా నిజామాబాద్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మరి వెంటనే మీ కాంగ్రెస్ నాయకులు వెంటనే ఈ హాస్పిటల్ను పూర్తి చేయించి మీరు పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా.
ఒకటే కనబడుతుంది స్పష్టంగా, ఈ హాస్పిటల్ ఓపెన్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తే ఈ హాస్పిటల్ని కేసీఆర్ ఇచ్చిండు, ఈ హాస్పిటల్ను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కట్టించిండు అనే 2 పేర్లు వస్తాయనే భయంతో ఇవాళ పూర్తి స్థాయిలో పనులు ఆపేసినట్టుగా కనబడుతుంది. ఈ పేర్ల విషయాన్ని పక్కకు పెడితే ప్రజలకు అందుబాటులోకి వస్తే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో నిరుపేదలకు నేరుగా వైద్యం అందే ఆలోచన ఉంటుంది. కనీసం మానవత్వంతోనైనా వివరించకుండా వల్ల అడ్డుపుల్ల వేయడం. దాదాపు 75% పనులు పూర్తయి, కేవలం 25% ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే సెకండ్లలో జీవో జారీ చేస్తూ డబ్బులు విడుదల చేస్తుంది. ఇదంతా ఓవరాల్గా ఎందుకోసం జరుగుతుందంట? ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కక్షపూరితంగా ఇలా ఈ హాస్పిటల్ని ఆపివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు గత ప్రభుత్వంలో ప్రశాంతన గారు 35 కోట్లతో శాంక్షన్ చేసి దాదాపుగా 30 కోట్లు ఇలా ఖర్చు పెట్టి ఇలా బిల్డింగ్ నిర్మిస్తే ఒక 5 కోట్లు కూడా శాంక్షన్ లేని దద్దమ్మలు ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ సుమారుగా 3 ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళు పదవుల కోసం పెదవులు మూసుకునే నాయకులు మాత్రం కానీ పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఏనాడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఇటు చుట్టుపక్కల అన్న ఇక్కడ గిరిజనులు ఉన్నారు, పెద్ద బీసీ బిడ్డలు ఉన్నారు, పేద మధ్యతరగతి కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కోసం ముందు చూపుతోని అటు వైద్య శాఖ మంత్రి అప్పుడున్న హరీష్ రావు గారిని మెప్పించి, అటు కేసీఆర్ గారిని మెప్పించి ఇలా 100 పడకల హాస్పిటల్ని మా మా మాజీ మంత్రి వాళ్ళు వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారు తీసుకొస్తే దాన్ని ఒక కక్షపూరితంగా ఇవాళ కాంగ్రెస్ నాయకులు దీన్ని ఆపివేయాలని చూస్తారు. ఎందుకంటే ఇది నిర్మిస్తే ప్రశాంత్ అన్నకు పేరొస్తుంది, కేసీఆర్ గారికి పేరొస్తుంది అనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఎక్కడి పనులు అక్కడ గొంగలు అక్కడనే ఉన్నదని మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి, గత ప్రభుత్వంలో ప్రశాంత్ అన్న గారు శాంక్షన్ చేసిన పనులని ఇవాళ ఇదే కాదు చాలా ఉన్న పనులను కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకులు అడ్డుకట్ట వేసారన్న. ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఇక్కడున్న ఇన్ఛార్జ్ ఏమో ఇవాళ ఇసుక కోసం ప్రయత్నం చేస్తాడు, ఇక్కడున్న నాయకులేమో వాళ్ళ పదవుల కోసం పెదవులు మోస్తారు. ఇక్కడున్న మహేష్ కుమార్ గౌడ్ మొన్న మున్సిపల్ ఎలక్షన్ అన్న 4 నెలలలోపు 5 కోట్లు శాంక్షన్ చేస్తాం, 3 నెలలలోపు 5 కోట్లు శాంక్షన్ చేస్తాం, మొత్తం బిల్డింగ్ పూర్తి చేస్తానని చెప్పి మోసం చేసి ఇలా మున్సిపల్ ఎలక్షన్ లో ఓట్లను దండుకొని ఇలా గద్దెనెక్కిరు ఇలా బింగల్లా. ఇలా ఏం చేస్తున్నాం మహేష్ కుమార్ గౌడ్ అని మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. ఏం చేస్తున్నారు ఇలా అన్వేష్ రెడ్డి ఏం చేస్తుండో, ఈరావతి అల్లులు ఏం చేస్తుండో, మాల మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇదే మొన్నటికి మొన్న అన్న ఇదే అభివృద్ధి నాయకుడు అసెంబ్లీలో గొంతిప్పుకొని అయ్యా ఇవాళ మా భీమగల్ ప్రజల కోసం ఇవాళ పేద మద్దతు కుటుంబాలు ఇటు సిరికొండ ఇటు మోర్తాడు, ఇటు కమ్మరపల్లి, ఇటు వేల్పూర్ ప్రజల కోసం అసెంబ్లీలో గొంతెచ్చి మీ 100 పడకల హాస్పిటల్ని అభివృద్ధి చేయండి, 100 పడకల హాస్పిటల్ని కంప్లీట్ చేయండి, అది పేద మద్దతు కుటుంబాలకు ఉపయోగపడుతుంది అన్న కానీ కొంచెం అన్న కనికరం లేదన్న ఈ మహేష్ కుమార్ గౌడ్కి లేదు, ఇక్కడ ఉన్న 3 ఇన్ఛార్జీలకు, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జికి లేదు, ఇక్కడ ఉన్న 3 కార్పొరేషన్లు ఉన్న నాయకులకు లేదు. ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ పేద మధ్యతరగతుల కోసం మీరు వెంటనే దీన్ని పనులు చేయాలా, లేని ఏడల మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటామని మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుపుల్ల ఎవరు వేస్తున్నారు, దీని వెనకాల ఎవరు నడిపిస్తున్నారు, ఆన్ గోయింగ్ స్కీమ్లు ఎందుకు ఆగుతున్నాయి, కేసీఆర్ హయాంలో పురుడు పోసుకొని దాదాపుగా 75% పూర్తయిన పనులు ఇంకా ప్రారంభించకపోవడానికి కారణం ఎవరు, కారకులు ఎవరో మరో చేటకు వెళ్లి బాల్కొండ నియోజకవర్గంలో జరగనటువంటి అభివృద్ధి పనులపై స్వయాన పర్యవేక్షించి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రజల కోసం నిర్మించిన నిర్మాణాలను అందుబాటులోకి తెస్తే కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందనే భయంతో నిధులు మంజూరు చేయక గాలికి వదిలేస్తున్నారు. అందులో ఒకటి సమీకృత మార్కెట్. అక్కడి దుస్థితిని మా ప్రతినిధి రవీందర్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అదేంటో చూద్దాం. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండల కేంద్రంలో నిర్మాణం పూర్తి అయ్యి ప్రజలకు అందుబాటులో తీసుకురాకపోవడంలో మిగిలినటువంటి మరో అద్భుతమైన కట్టడం ఇంటిగ్రేటెడ్ మార్కెట్. పేద మధ్యతరగతి, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో అత్యధికంగా అయిన రైతులుంటారు. ఇక్కడ నగదు పంటలు, కూరగాయలు పంటలు పండిస్తారు. వారిని ఒక సముదాయం కిందికి తీసుకొచ్చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించారు ప్రశాంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రస్తుతం
ఇటు నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. భీమ్గల్ మండల కేంద్రంలో 108 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల మంజూరు చేశాడు. అందుకు నిధులు 3 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వయాన పర్యవేక్షణ పరిశీలన చేసి భీమ్గల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దగ్గరుండి కట్టించాడు. ప్రభుత్వానికి నేరుగా పాలు పంచుకున్నటువంటి 5గురు కావాలనే బాల్కొండ ప్రజలపైన ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ప్రశాంత్ రెడ్డి పైన అక్కసుతో ప్రజలకు ఇబ్బంది కొట్టే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. అదే ఉద్దేశం లేకపోతే ఇవాళ ప్రజలకు నేరుగా ఈ మార్కెట్ అందుబాటులోకి తీసుకొచ్చేసి ఆ స్టాల్స్ను కేటాయించి 108ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. మనం కొంతమంది లోకల్గా ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంది దాదాపుగా పూర్తయింది. ఇంకో 3 కోట్ల రూపాయలు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మంజూరు చేయడం జరిగింది. ఇంకో 1 కోటి రూపాయలు అదనంగా ఇచ్చేసి కాంట్రాక్టర్కి 90 లక్షలు ఇస్తే పూర్తి స్థాయిలో అందుబాటులో ప్రభుత్వం 2 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ అవస్థలు పూర్తి స్థాయిలో రూపుమారే పరిస్థితి ఉంటే అంతా ఒక దగ్గరికి వచ్చేసి ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది. నిర్లక్ష్యం ఎందుకు జరిగింది, ఏంది పరిస్థితి? వాస్తవానికి నేను భీమ్గల్ వాసుని. నేను సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని. మా అమ్మ రోజు కూరగాయలు అమ్ముకుంటుంది భీమ్గల్లో బస్టాండ్లో. అయితే గతంలో మొదటిసారి మున్సిపల్ అయినప్పుడు మా రైతులందరూ ఎమ్మెల్యే గారిని మున్సిపల్ ఎలక్షన్ కంటే ముందు ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అన్న మేము ఇట్లా రైతులం, మాకు ఇబ్బంది ఉన్నది, మాకు ఒక మార్కెట్ కావాలా అని చెప్పేసి అనగానే ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చి ప్రశాంత్ రెడ్డి గారు, ఈ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, సరే నేను మార్కెట్ కట్టిస్తా అని చెప్పేసి మా రైతులకు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకుపోయి కేసీఆర్ గారి దగ్గర మరియు అప్పటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారి దగ్గర అడిగి నిధులు తీసుకొచ్చి భీమ్గల్ నడి ఒడ్డున మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మార్కెట్ ఏర్పాటు చేస్తూ నిధులు మంజూరు చేసిన తర్వాత మార్కెట్ పనులు పూర్తి అయ్యే సమయానికి ప్రభుత్వం దురదృష్టవశాత్తు ప్రభుత్వం కాంగ్రెస్కి వచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాల అవుతుంది. మా రైతులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు బురదలో ఎండలో అసౌకర్యంగా ఉన్న జాగలలో మా రైతులు కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఒక్కసారి మీరు దీన్ని చూడండి, జిల్లేడు చెట్లు, ఇదంతా ఏంది వ్యవస్థ. 2 సంవత్సరాలన్నర గడుస్తుంది. ఇప్పటికి కూడా దీనికి 1 రూపాయి కూడా తీసుకురావలేరు. ఎందుకు తీసుకురాలేరంటే ఈ పని పూర్తయిపోతే గౌరవనీయులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి దీన్ని ఇక్కడనే ఫుల్ స్టాప్ పెట్టేసారు. రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందో, విక్రయదారులకు ఎంత ఇబ్బంది అవుతుందో మీరు దగ్గరుండి చూడొచ్చు. బురదలో అమ్ముకుంటున్నారన్న. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు దండుకోవడం తప్ప దేనికి పనికి రాదు. ఈ భీమ్గల్ మండలానికి సంబంధించిన పిపిసి అధ్యక్షుడు మున్సిపల్ ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది, నేను డెవలప్ చేస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు చైర్మన్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే చైర్మన్ ఉన్నది. ఒక్క పని అంటే ఒక్క పని చేస్తలేరు. కేవలం ప్రశాంత్ రెడ్డి గారికి పేరొస్తానన్న ఉద్దేశంతో చేస్తలేరు. ఎవరికైతే పేరనరానన్నా మా రైతులకు, మా ఇక్కడున్న లోకల్ వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి నేను కోరుతున్నాను. మీరు చెప్పండి, నిర్మాణం పూర్తయింది, పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ ఇవాళ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి కట్టడాన్ని విస్మరించారు. ఇవాళ వర్షం వస్తే తడిసిపోయే పరిస్థితి, ఎండ కొడితే ఇబ్బంది కలుగుకునే పరిస్థితి. ఓవరాల్గా ఏంది పరిస్థితి? రైతులు కూరగాయలు అమ్ముకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఒక దయార్థ హృదయంతో స్పందించాల్సిన ప్రభుత్వం ఇవాళ నిరంకుశంగా ప్రారంభించడానికి వీలు లేకుండా చేస్తుంది. ఏంది ఓవరాల్ పరిస్థితి? ఈరోజు భీమ్గల్ పట్టణంలో చూస్తే ఈ కూరగాయల మార్కెట్ దారుణంగా ఉన్నది. గత భీమ్గల్లో అది రోడ్ల మీద అమ్ముకుంటే ఆ పరిస్థితిని చూసి గౌరవ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అందరి నాయకులను ఒప్పించి ఇంత మంచిగా చేస్తా అని చెప్పేసి మార్కెట్ యార్డ్ చేయడం జరిగింది. అప్పుడు దురదృష్టవస్తు ఈ గవర్నమెంట్ రాకపోవడంతో ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లు ప్రజలు మోసం చేసి సంవత్సరంన్నర అయినా కానీ సుఖ చేయకపోతే గౌరవ సీతక్కని మంత్రిని దోలుకొచ్చి ఈ కూరగాయల మార్కెట్ మంచిగా చేపిస్తా అని చెప్పేసి రైతులందరికీ మబ్బు పెట్టి మోసం చేసి మున్సిపల్ చైర్మన్ చేసుకున్న తర్వాత మీరు పనులు చేస్తా అని చెప్పి మాట ఇచ్చిర్రు. మాట మీద నిలబడక ఈ మొత్తం పిచ్చి మొక్కలు మొలిసినాయి. మరి వర్షాక ఈరోజు స్వారంతం సంత సోమవారం ఇక్కడ పరిస్థితి చూస్తే మీరు కనబడతా ఉన్నది. అందరికి స్థానికంగా వర్షం వచ్చే పరిస్థితి, కూరగాయలు అమ్ముకోవడం పరిస్థితి ఉన్నది.
ఈ బురదల కస్కడి మొరం పోయని పరిస్థితి గవర్నమెంట్ కనబడతా ఉన్నది. వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమైతలేదు. ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులు 5 ఉన్నారు. ఒక ఇన్ఛార్జి, 3 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక పిసిసి అధ్యక్షుడు. పిసిసి అధ్యక్షుడు ఈక్వల్ ముఖ్యమంత్రితో సమానం. మరి అయినా ఎందుకు కనబడతలేదు ప్రజల మీద ప్రేమ? ఎందుకు చేస్తలేడు? మరి రైతుల మీద కోపమా, స్థానిక ఎమ్మెల్యే మీద కోపమా, మరి ఎవరి మీద కోపం? ఏ నాయకుడికి పేరు వస్తుంది? ఓళ్ళు చేస్తే వాళ్ళకు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినప్పుడే సరైన నాయకుడు. ఆకలంతా అయిపోయినాక, అన్నం అంతా అయిపోయినాక పెడతా అంటే ఏం లాభం? ఇప్పుడు దయచేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, కాంగ్రెస్ నాయకులు కబాదార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నాం. ఎందుకు చెప్పు, వాస్తవంగా ఎప్పురి మాతోని చాత కాదు చేయమని చెప్పేస్తే మీ ఎవరు మాట్లాడారు? రైతులు ఇంట్లో కూర్చుండే అమ్ముకుంటారు. వాస్తవంగా తోలుకొచ్చిరు మీరే, కాంగ్రెస్ నాయకులే. ఇక్కడ అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి మార్కెట్లో మంచిగా వేపిస్తామని చెప్పేసి అప్పుడు చైర్మన్, గ్రామ కమిటీ అధ్యక్షులు చెప్పి రైతులను తీసుకొచ్చిర్రు. కనీసం వర్షం పడితే నీళ్లు తాగడానికి నల్ల సౌకర్యం లేదు. మేము వారం రోజు మా అమ్మ ఇక్కడ కూరగాయలు అమ్ముతుంది. వాస్తవంగా రోజు పొద్దున నీళ్లుండే కూరగాయలు కడుక్కోవడానికి, బాత్రూమ్లు లేవు. వాస్తవంగా తాత్కాలికంగా ఉన్న బాత్రూమ్లు అక్కడ గవర్నర్ మంత్రి కట్టించినవి సరిగ్గా పనిచేయాయి. గబ్బు వాసన. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇంత దారుణంగా ఉన్నది. దయచేసి ఇప్పుడైనా మీకు నోట్లే బుద్ధి తెచ్చుకొని దయచేసి గౌరవ నాయకులారా, ఓళ్ళు ఎత్తే వాళ్ళకి పేరు వస్తుంది, ఇంకోళ్ళ కోసం కాదు. కంపల్సరీ చేయాలా, చేయకపోతే రైతులను పోరాడి నెట్టించి మీకు పని చేయించే బాధ్యత మా అందరిపై ఉన్నదని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కుంటుపడినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఇటు ప్రజలకు చేరువలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ఇంటిగ్రేటెడ్ మార్కెటే కాదు, అటు ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్ కూడా దాదాపుగా నిర్మాణం పూర్తి చేస్తాం. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భీమ్గల్ బస్ స్టాండ్ని మళ్లీ తెరిపిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంటే బస్ స్టాండ్కు కాంగ్రెస్ నాయకులు ఏమని చెప్పారు? ప్రస్తుతం ఏదైతే బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్తో పాటు అక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్ భీమ్గల్ బస్ డిపోని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవాళ భీమ్గల్ బస్ డిపో పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నించాం. గతంలో బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్ ఉన్న సమయంలో అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. బస్ డిపోను ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బస్ స్టాండ్ స్థితిగతులను ఒకసారి అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. బాల్కొండ నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలో పూర్తయి ప్రారంభానికి నోచుకొనిది బస్ డిపో. 5 జిల్లాలకు 2 రాష్ట్రాలకు అనుసంధానంగా నిర్మించిన ఈ బస్ డిపో ఇప్పుడు కళావిహీనంగా మారింది. బస్ డిపోపై ప్రతినిధి రవీందర్ అందించే వివరాలంటూ చూద్దాం. బాల్కొండ నియోజకవర్గంలో మరో ప్రఖ్యాతి గడించినటువంటి బస్ డిపో భీమ్గల్ బస్ డిపో. దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్వయాన వచ్చేసి భీమ్గల్ బస్ డిపోను ప్రారంభించారు. దాదాపు 70 నుంచి 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బస్ డిపో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళీ లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అప్పటి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ బస్ డిపోకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. కానీ కాలక్రమేణా ప్రభుత్వం మారింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ బస్ డిపోను ఏర్పాటు చేయడం వల్ల సుదూర ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాలతో పాటు భీమ్గల్ బస్ డిపో హైదరాబాద్కు కూడా, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు భీమ్గల్ బస్ డిపోతో పాటు నేరుగా నిజామాబాద్ నుంచి కనెక్ట్ అయ్యి హైదరాబాదు అటు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి ఒక వెసులుబాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. ఇవాళ ప్రభుత్వం మారింది, బస్ డిపో మూతపడింది. స్థానికులను పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు బస్ డిపో మూతపడింది? దీన్ని నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? దీని కారకులు ఎవరు? భీమ్గల్లో ఈ స్థానికుడైనటువంటి బాల్కొండ ఎమ్మెల్యే గారు మరియు స్థానికంగా ఉన్నటువంటి బాజిరెడ్డి గారు ఇద్దరు కలిసి టీఆర్ఎస్ హయాంలో ఇక్కడికి బస్ డిపో పునర్ప్రతిష్ఠించారు 2,10,00,000తోటి. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిందో ఇక్కడ ఉన్నటువంటి బస్సుల్ని మరియు సిబ్బందిని కూడా వేరే డిపోలకు వేసేసి ఇక్కడ లేకుండా మళ్ళీ యథావిధిగా ఇప్పటి తిరంగా పాత గోడలు తిరంగా వేసి పడేసారు. కావున ఈ భీమ్గల్ మండల్ ఏంటంటే మన ఇక్కడ మారుమూలకు బాగా ఇక్కడ ఉన్నటువంటి తాండాలు 18-20 తాండాలు ఉంటాయి. మరియు మేర
సిరికొండకు కానీ కమ్మరపల్లి తాండాలకు కూడా అన్ని మా భీమ్గలే ముఖ్యము, ఈ టౌన్ ముఖ్యము. ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బస్ డిపో ఓపెన్ చేసిర్రు, కానీ అక్కడ అధికారులు ఉండక కొందరు ఏం చేసిరంటే ఇక్కడ లాభాలు వస్తలేవని కుంటి సాకు చెప్పి ఈ డిపోను వేరే దిక్కు తరలించిర్రు. అయినా కానీ ఇక్కడ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన స్థానికులైనటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆర్టీసీ చైర్మన్ ఉండబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డిపోను ఏర్పాటు చేసిర్రు. కానీ ఈ డిపోను మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తరలించిపోయింది. ఇక్కడ భీమ్గల్ పట్టణంలో రాత్రి 8 గంటల వరకు ఒక్క బస్సు కూడా ఉండదు. అంటే భీమ్గల్ చుట్టుపక్కల దాదాపు 100 గ్రామాలు ఉన్నాయి. గ్రామాలకు వెళ్ళడానికి మిగతా వాళ్ళందరూ వాళ్ళ సొంత వెహికల్లో లేకపోతే ఆటోలో మాట్లాడుకొని చాలా ప్రాబ్లం ఫేస్ చేసుకొని వెళ్తున్నారు. 3 నెలల గడువులో భీమ్గల్ బస్ డిపోను పూర్తి స్థాయిలో తెరిపించి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. 3 నెలల విషయం పక్కకు పెడితే ఎందుకు నిర్లక్ష్యం? ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం హేమీలు వాయిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు ఈక్వల్ టు ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ నా ప్రాంతం భీమ్గల్ అని చెప్తున్నాడు. ఆయన ప్రాంతం మీద ఆయన న్యాయం ఎందుకు చేసుకోలేకపోతున్నాడు? అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వంలో నేరుగా పాలు పంచుకునే 3 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఎవరికి పట్టనట్టుగా ఎందుకు వివరిస్తున్నారు? కారణం ఏందంటారు? ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ అంటేనే నిర్లక్ష్యం అంటేనే కాంగ్రెస్. దాన్ని వీళ్ళు నిజం చేస్తున్నారు. ఇక్కడ మీరు అన్నట్టు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు వాళ్ళ పదవులకే ప్రాధాన్యం ఇస్తున్నారు, కానీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మొత్తం ఈ భీమ్గల్ పట్టణాన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఇది గతంలో చూసుకున్నట్లయితే ఈ భీమ్గల్ ఒక తాలూకా స్థాయిలో ఉంటుండే. అయితే గత ఆంధ్ర పాలకుల టైంలో ఇది ప్రారంభించినప్పటికీ ఈ భీమ్గల్ మీద చాలా నిర్లక్ష్య ధోరణితోటి దీని మీద అక్కాసుతోటి భీమ్గల్ డిపోను మూసేయడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి గారు దీన్ని అదే స్థాయిలో అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి భీమ్గల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చి 100 కోట్ల నిధులతోటి భీమ్గల్ని అభివృద్ధి చేసిండు. అందులో భాగంగా రవాణా వ్యవస్థను కూడా చాలా డెవలప్ చేసిండు. గ్రామాలలో రోడ్లు ఉండకపోతుండే, రోడ్డు వ్యవస్థను కూడా బాగు చేసిన తర్వాత అప్పుడు డిపోకు అనుకూలంగా డిపోను కూడా పునఃప్రారంభించడం జరిగింది 2,10,00,000 చేసి దీన్ని మళ్ళా సేమ్ పూర్వ వైభవం తీసుకొచ్చినాక కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మళ్ళా 2 నెలల నుంచి 3 నెలల వ్యవధిలో పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర స్థాయిలో మంచి పదవిలో ఉన్న పిసిసి అధ్యక్షుడు అంతే పెద్ద స్థాయిలో దీని మీద నిర్లక్ష్యంతో ఈ బస్ డిపోని మూసేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటుగా మా గ్రామస్తులం అనుకుంటున్నాం. మా ప్రాంతం నుంచి ఇంత పెద్ద లెవెల్లో ఉన్న ఆయన గ్రామమే, ఆయన మండలమే ఈ విధంగా ఉంటే మరి రాష్ట్రం మీరు చెప్పొచ్చు అది ఎంత దుర్భర స్థితిలో ఉన్నదో. ఇంకోటి ఏంటంటే ఈ భీమ్గల్ పట్టణానికి చుట్టూగా చూసుకున్నట్లయితే 5 జిల్లాలు ఉంటాయి. ఇటు నిర్మల్ జిల్లాకు పోయినా 50 నుంచి 60 కిలోమీటర్లే, నిజామాబాద్ పోయినా 50 నుంచి 60 కిలోమీటర్లే, కామారెడ్డి పోయినా 50 కిలోమీటర్లే, సిరిసిల్ల పోయినా 50 కిలోమీటర్లే, మెట్పల్లి పోతే 40 కిలోమీటర్లే. అన్నిటికీ సంటస్థానం ఉన్న ఈ డిపోను ఇది ఎంతో ముఖ్యమైన డిపో. మీరు చూస్తున్నారు కదా, ఇన్ని డిస్టిక్లకు మొత్తం డిస్టిక్ ఒక 50 గ్రామాలు పట్టుకున్నా కానీ 300 గ్రామాలు దీని పరిధిలో ఉంటాయి. ఇది నష్టపోయే అవకాశమే లేదు. ఇంత లాభసాటిగా ఉండే డిపోను అనవసరంగా నిర్లక్ష్యం చేసి ఇగో ఎప్పటి చెప్ప ఎనుగుల కుప్పలేగా చూస్తున్నారు కదా, మొత్తం పిచ్చి మొక్కలు మళ్ళా 2 సంవత్సరాలల్లా మళ్ళా ఎప్పటివల్ల దీన్ని నిర్లక్ష్యానికి గురి చేశారు అని తెలియదు. ముఖ్యంగా ఇవల్ల పాలకులకు విజన్ ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ప్రభుత్వానికి మనసు ఉండాలి. కానీ వల్ల రాష్ట్రంలో కొలువు తీరినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు ఇవి 2 ఏవి కూడా లేవు. ఇవల్ల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు ప్రజలకు నేరుగా అందుబాటులోకి తీసుకొస్తే నేరుగా ప్రతిఫలాలు అందించేటువంటి 3 ప్రధాన సెక్టార్లు వల్ల భీమ్గల్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గంలో నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ దాదాపు 100 పడకల హాస్పిటల్ నేరుగా ప్రజలకు వైద్య సదుపాయానికి నేరుగా సామాన్యులకు అందుబాటులోకి అందుతుంది. అటు బస్ డిపో ఇది దాదాపు 50 గ్రామాలకు 5 జిల్లాలకు కనెక్టివిటీ అయ్యే బస్సు డిపో. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీస్తే నేరుగా రవాణా సదుపాయం మెరుగుపడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇది నేరుగా రైతులకు సంబంధించిన అంశం. నేరుగా రైతుకు ఇవాళ నాణ్యమైన ఆహారం ప్రజలకు అందించే
ప్రోత్సహించేందుకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను ప్రోత్సహించేందుకు అన్ని వస్తువులు ఒకే దగ్గర సమకూర్చుకోవడానికి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్. కేవలం ఈ మూడే కాదు, బాల్కొండ నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల గతంలో ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి పనులు ఇవాళ ప్రశాంత్ రెడ్డితో పాటు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అక్కసుతో అవి ప్రారంభిస్తే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పుకుంటారు అనే ఓ అక్కసుతో ఇవాళ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పరిశీలన చేసినటువంటి మాజీ మంత్రి బాల్కొండ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నెల రోజులు గడువు ఇచ్చారు. నెల రోజుల్లో ఈ 3 సెక్టార్లను తక్షణమే తెరవకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, ప్రభుత్వం మీద పోరుబాటు చేస్తాం, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అల్టిమేటం జారీ చేశారు. చూద్దాం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల కోసం పనిచేస్తుందా లేదా మొండి పట్టుదలకి పోయి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందా? ప్రశాంత్ రెడ్డి అల్టిమేటం అయితే జారీ చేశారు. ఇంకా నెల గడువు ఉంది. ఆ గడువులో ప్రభుత్వం మేలుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మనమంతా ఆశిద్దాం. అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, బాల్కొండ నియోజకవర్గం, భీమ్గల్.